హైదరాబాద్లో నిమజ్జనం హడావిడి మొదలైంది. నగర వ్యాప్తంగా 20 చెరువులు, 72 బేబీ పాండ్స్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం కోసం 134 భారీ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. హుస్సేన్ సాగర్ వద్ద ప్రజల భద్రత కోసం 9 ప్రత్యేక బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వాహనాలు నిలబడటంతో కిలోమీటర్ మేర వినాయక విగ్రహాలు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంక్ బండ్కు 50,000 గణపతి విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఖైరతాబాద్ వినాయకుడికి శుక్రవారం అర్ధరాత్రి పూజలు ముగియనున్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రారంభమవనుంది. హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రోజులు పూజలు అందుకొని నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు కూడా సిద్ధం జరుగుతున్నాయి. మనం ప్రస్తుతానికి వచ్చేసి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇదే ప్లేస్ లో వచ్చేసి దాదాపు హైదరాబాద్ కు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి 50,000 విగ్రహాలు వచ్చేసి ఇక్కడ నిమజ్జనం కావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దాంతో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో దాదాపు 20 చెరువులలో వచ్చేసి 79 బేబీ పాండ్లలో కూడా నిమజ్జనం ఏర్పాట్లు చేయడానికి కూడా పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 9 రోజులు వినాయక పూజలు అందుకొని నిమజ్జనానికి సిద్ధమైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఈరోజు అర్ధరాత్రి 12 గంటలు పూజలు ముగించుకొని రేపు కాకుండా ఎల్లుండి ఉదయం 6 గంటలకు వచ్చేసి నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. మనం విజువల్లో చూసినటువంటి ఏదైతే క్రేన్ ఉందో ఇదే బడా క్రేన్ ఆధారంగా వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని వచ్చేసి నిమజ్జనం చేయడానికి కూడా సంసిద్ధం చేశాడు ఈ క్రేన్ ద్వారానే వచ్చేసి ఎల్లుండి ఉదయం బయలుదేరినటువంటి వినాయకుడు వచ్చేసి మధ్యాహ్నానికి కూడా నిమజ్జనం అయిపోతారు. మనం చూసినటువంటి ఏదైతే బడా క్రేన్ ఉందో ఈ 5వ నెంబర్ యొక్క క్రేన్ ఉంది. ఈ క్రేన్ ద్వారా వచ్చేసి నిమజ్జనం అనేది పూర్తి అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మిగిలినటువంటి బాలాపూర్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఏదైతే బడా వినాయకులు ఉన్నాయో ఆ వినాయకులు కూడా మొత్తం కూడా నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూసినట్లయితే వినాయకులు వచ్చేసి తరలిపోతున్నారు. ఈ ఏర్పాట్లలో దాదాపు పోలీస్ అధికారులు కావచ్చు, అటువైపు జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏర్పాట్లకు సంసిద్ధమయ్యారని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు, కానీ నిమ్మకు నీరెత్తినట్లే వచ్చి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీస్ అధికారులు కావచ్చు, అంటే పేలువ ప్రదర్శనల వల్ల వచ్చేసి ఈ రోజుకు రావాల్సిన వినాయకులు ఏదైతే ఉన్నాయో నిమజ్జనానికి దాదాపు వచ్చేసి 1 కిలోమీటర్ వరకు కూడా నిమజ్జనం కాకుండా అర్ధరాత్రి నుంచి కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వినాయకులు వచ్చే మార్గం వచ్చేసి పీపుల్స్ ప్లాజా వద్ద ప్రస్తుతానికి నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి బడా గణేష్ కావచ్చు, దాంతోపాటుగా చార్మినార్ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, అంటే బడా గణేష్లో నిమజ్జనం కావాల్సిన ఒక ప్లాజా వచ్చేసి ఈ ప్రాంతం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న నిమజ్జనాలు అన్నీ కూడా పీపుల్స్ ప్లాజా వద్ద జరుగుతున్నాయి. మనం అక్కడికి వెళ్ళేసి అంటే ఎంత మేరకు వచ్చేసి క్యూ లైన్ వరకు ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో వచ్చేసి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను వచ్చేసి అధికారులు మెల్లమెల్లగా చేస్తున్నారు. కాబట్టి దాదాపు 1 కిలోమీటర్న్నర వరకు కూడా వినాయకులందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు నిన్న రాత్రి 12 గంటలకు 1ంటికి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకొని కూడా ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చారు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సరైన వర్కులు చేయకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. బ్రదర్, చెప్పండి, నిన్న మీరు నిమజ్జనానికి వచ్చేసి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎంతకాలం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మేము నిన్న సాయంత్రం స్టార్ట్ అయినాం ఇంటికాడికి వెళ్ళి. ఇక ఇప్పుడు మన గణేష్ ఇప్పుడు నిమజ్జనం అవుతుంది. చాలా క్రౌడ్ ఉంది, అసలు చూస్తున్నారు కదా మీరే. దీని యొక్క ఇప్పుడు అధికారుల యొక్క ఏర్పాట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అంటే కొంచెం ఫాస్ట్గా చూస్తే అందరికి ఫాస్ట్ అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, దాదాపు సాయంకాలం 7 గంటలకు వినాయక నిమజ్జనానికి బయలుదేరినటువంటి వినాయకులు వచ్చేసి ఇప్పటి వరకు కూడా కొలువు తీరలేదని అంటే అధికారులు అనేది చాలా ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. భయ, ఏర్పాట్లు అనేవి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఎలా చేస్తున్నారు చెప్పండి. కొంచెం చాలా లేట్ ప్రాసెస్ ఉంది సార్, చాలా అంటే చాలా లేట్ ప్రాసెస్. రాత్రి 9 గంటల నుంచి మాది ఇప్పుడు 1 గంటకు మాది నిమజ్జనం అవుతుంది. ఏ మాత్రం సరైన అరేంజ్మెంట్లు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చాలా మాకు మంచి పనులు చేసి పెట్టాడు, మంచిగా నిమజ్జనం జరిగింది, చాలా ఫాస్ట్గా జరిగింది. కానీ వీళ్ళ గవర్నమెంట్లో నిమజ్జనం మాత్రం చాలా లేట్ ప్రాసెస్ ఉంది సార్.
ఈ అధికారుల గురించి మేము చెప్పలేం, కానీ ప్రభుత్వం అయితే సరైన చర్యలు తీసుకోలేదని మేము భావిస్తున్నాం. చాలా లేట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లా లేదు. చాలా ఫాస్ట్గా నిమజ్జనం జరిగింది. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా జరిగిపోయేది. ఈసారి చాలా ట్రాఫిక్ జామ్. మేము రాత్రి 9 గంటలకు వచ్చినాం, ఇప్పుడు 1 గంటకు మాది నిమజ్జనం అవుతుంది. ఓకే, అంటే దాదాపు రాత్రి 9 గంటలకు వచ్చినటువంటి వినాయకులకు వచ్చేసి ఇప్పటి వరకు నిమజ్జనం చేయడానికి కూడా అధికారులు చాలా ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. దాంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు, మరోవైపు వచ్చేసి అధికారులు వచ్చేసి ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడము, దాంతో పాటు వచ్చేసి ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల ఏదైతుందో క్రేన్లను వచ్చేసి ఇప్పటికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు తప్పితే సరైన విధంగా కూడా క్రేన్లు ఏర్పాటు లేకపోవడం వల్ల వచ్చేసి అంటే ఏదైతే ఏర్పాటు చేసినటువంటి క్రేన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్రేన్లు అనేటివి కూడా ఇప్పటికీ కూడా వర్కింగ్లో దాదాపు పెట్టలేదు. దానికంటే ఒకే ఏరియా ఒక పీపుల్స్ ప్లాజా ప్రాంతంలోనే వచ్చేసి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడి నుంచే కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాదాపు పనులన్నిటివి కూడా చాలా స్లోగా జరుగుతున్నాయని చెప్పేసి భక్తులు ఇబ్బందులు పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు సాయంకాలము ప్రాంతంలో నైట్ ప్రాంతంలో ఏర్పడిన వినాయకుడు వచ్చేసి ఇప్పటి వరకు కూడా నిమజ్జనం కాలేదు. మీరు ఎప్పుడు బయలుదేరారు బ్రదర్ ఇక్కడికి నిమజ్జనానికి? నిన్న నైట్ 8. అంటే దాదాపు ఈ నిమజ్జనానికి ఎన్ని గంటల సమయం పట్టింది? అధికారులు ఏర్పాట్లు ఎట్లా చేశారు? 12 hours అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఉన్నాయి నార్మల్, అంతా ఏం అనిపిస్తలేరు. ట్రాఫిక్ కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కొంచెం తొందర పంపిస్తే మంచిగా ఉంటుంది. చాలాసేపు వెయిట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే యూత్ అందరూ కూడా దాదాపు ఏర్పాట్లలో ఆలస్యం ఉంది కాబట్టి వచ్చేసి నిమజ్జనం చేయడానికి దాదాపు 12 గంటలు 13 గంటల సమయం పడుతున్నది అని అంటే రేపు బడావర ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అటు బాలాపూర్ కావచ్చు, అటువైపు వచ్చేసి చార్మినార్ ప్రాంతాల నుంచి వచ్చే బడా వినాయకులు ఏదైతే ఉన్నాయో వినాయకులన్నీ కూడా ఇక్కడికి ట్యాంక్ బండ్కు చేరుకోవడానికి నిమజ్జనం చేయడానికి అని అంటే దాదాపు వచ్చేసి 2 రోజుల పరిస్థితి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వచ్చేసి దీనిపైన పూర్తిగా చర్యలు తీసుకొని కూడా పనులు వేగవంతం చేయాలి. ఒకవైపు ట్రాఫిక్ కావచ్చు, మరోవైపు నిమజ్జనం ఏరియా ప్రాంతంలో కూడా అధికారులు వచ్చేసి ముమ్మరమైన ఏర్పాట్లు చేసినట్లయితే కూడా భక్తులకు వచ్చేసి ఎలాంటి ఇబ్బందులు కడగు వరుసగా వచ్చినటువంటి వినాయకులు వచ్చేసి నిమజ్జనానికి వీలుగా ఉండే విధంగా వచ్చేసి చేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లలో కూడా అధికారులు పేలవ ప్రదర్శనలో ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్న భక్తులు చెప్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికీ దాదాపు 2 కిలోమీటర్ల మేరకు కూడా భక్తులు కావచ్చు, దాంతోపాటు వినాయకులు కూడా క్యూ లైన్లు కట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనం విజువల్లో చూడొచ్చేసి ఇప్పుడే దాదాపు 9వ రోజు అవుతున్నప్పటికీ ఇప్పుడే మాత్రము ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మైకులు లాంటివి కూడా ఏర్పాట్లు చేయడము ఫిట్ చేయడం జరుగుతున్నది. అంటే రేపు దాదాపు ఇది 9వ రోజు కాబట్టి ఈ రోజుకు దాదాపు వినాయకులందరూ కూడా కొలువు తీరడానికి కూడా సంసిద్ధం అయిపోతున్నారు. హుసేన్ సాగర్ దగ్గరికి దాదాపు 50,000 వినాయకులు నిమజ్జనానికి సంసిద్ధమైనట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనం చూస్తున్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దానికంటే ముందు టెలిఫోన్ భవన్, దానికంటే ముందు చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ నుంచి బయలుదేరి టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సెక్రటరియట్ మీదుగా వచ్చేసి హుస్సేన్ సాగర్కి వెళ్ళి హుస్సేన్ సాగర్లో క్రేన్ నెంబర్ 5 వద్ద కూడా బడా వినాయకుడు ఖైరతాబాద్కి సంబంధించిన బడా వినాయకుడు నిమజ్జనం అవుతారు. దాని అనంతరం బాలాపూర్ కావచ్చు, దాంతోపాటుగా చార్మినార్ కావచ్చు, దానికి చార్మినార్ చంద్రాయణగుట్ట ప్రాంతాలకు సంబంధించిన బడా వినాయకులు అనేవి తర్వాత నిమజ్జనం అవుతాయి. ఇది పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం ముమ్మరమైన ఏర్పాట్లు చేయాలి. ఎందుకనంటే ఒక 2 రోజుల ముందే వచ్చేసి 9వ రోజుకు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి వచ్చి దాదాపు 12 గంటల వరకు కూడా ఇది ఆలస్యం జరుగుతుంది. దాని తర్వాత ఇబ్బందులు పడిన పరిస్థితులు కనబడుతుందని చెప్పేసి స్థానికంగా ఉన్న భక్తులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏర్పాట్లు అనేది ముమ్మరంగా లేవు కాబట్టి దానిపైన అధికారులు కావచ్చు, పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.